ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం, ప్రాణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, చేతిలోకి వచ్చిన డబ్బు కళ్ల ముందే జారిపోవడం, ఇంట్లో ఉన్నా మనశ్శాంతి లేకపోవడం, ఈ మాటలు మీ జీవితానికి అచ్చం సరిపోతున్నాయా? అయితే సింహరాశివారు, ఈరోజు మీరు చూడబోయేది సాధారణ రాశి ఫలం కాదు. మీ జీవితంలో ఎన్నాళ్లుగానో నిశ్శబ్దంగా జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టే దైవ సంకేతం. జూలై 16 నుంచి 19 వరకు గ్రహాల కదలికలు మీ జీవితంలో ఎలాంటి మార్పులకు నాంది పలకబోతున్నాయో, ఎవరు మీ జీవితంలో నిలిచిపోతారు, ఎవరు నెమ్మదిగా దూరమవుతారు, ఎక్కడ మీ అదృష్టం మలుపు తిరుగుతుంది, ఎక్కడ జాగ్రత్త అవసరం, మీకు తెలియని ఏ రహస్యం ఈ రోజుల్లో వెలుగులోకి రాబోతోంది, ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ వీడియోను మధ్యలో ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రారంభంలో వినే విషయం ఒక సంకేతాన్ని మాత్రమే ఇస్తుంది. అసలు కారణాలు, అసలు మార్పులు, మీ జీవితాన్ని ప్రభావితం చేసే కీలకమైన విషయాలు చివరి వరకు క్రమంగా బయటపడతాయి. మధ్యలో ఒక్క నిమిషం కూడా వదిలేస్తే మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూచనను కోల్పోయే అవకాశం ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమఃశివాయ అని భక్తితో కామెంట్ చేయండి. పరమేశ్వరుని కృప మీకు, మీ కుటుంబానికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు సింహరాశి వారికి ఈ 4 రోజులు ఎందుకు అత్యంత కీలకమో కాలమే చెప్పబోయే ఆ అద్భుతమైన సంకేతాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సింహరాశివారు, గత కొంతకాలంగా మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు నవ్విన రోజుల కంటే మౌనంగా బాధపడిన రోజులే ఎక్కువగా కనిపిస్తాయి. ఎంత నిజాయితీగా నడిచినా మీ మనసును అర్థం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే దొరికారు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని అందరూ నిలబెట్టుకోలేదు. ప్రాణంగా భావించిన కొందరే మీ హృదయాన్ని గాయపరిచారు. బయట ప్రపంచానికి మీరు ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధను మోస్తూ ముందుకు సాగారు. అయినా ఒక్కరోజు కూడా జీవితంపై ఆశను పూర్తిగా వదిలిపెట్టలేదు. ఎన్నో రాత్రులు నిద్రపట్టక ఆలోచనలతో గడిచిపోయాయి. నేను చేస్తున్న కష్టానికి అసలు ఎప్పుడు ఫలితం వస్తుంది? నా మంచితనానికి విలువ దక్కే రోజు వస్తుందా? ఇంకా ఎంతకాలం ఇలా పోరాడాలి అనే ప్రశ్నలు మీ మనసులో ఎన్నిసార్లు తిరిగాయో మీకే తెలుసు. కొన్ని సందర్భాల్లో విధి మీకు మాత్రమే పరీక్షలు పెడుతోందేమో అనిపించింది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయదు. ఆలస్యం చేయొచ్చు కానీ సరైన సమయంలో సరైన సమాధానం మాత్రం తప్పకుండా ఇస్తుంది. ఈ జూలై 16 నుంచి 19 వరకు ఉండే ఈ 4 రోజులు కూడా బయటకు సాధారణ రోజుల్లా కనిపించినా, సింహరాశివారి జీవితంలో మాత్రం నిశ్శబ్దంగా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీలో నిద్రిస్తున్న ధైర్యం మళ్లీ మేల్కొనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన కొన్ని ఆశలు మళ్లీ ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు మూసుకుపోయినట్టుగా కనిపించిన కొన్ని మార్గాలు మెల్లగా తెరుచుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రతి మార్పుకు ముందు కొన్ని సంకేతాలు పంపుతుంది. వాటిని గుర్తించినవారే తమ జీవితాన్ని సరైన దిశలో నడిపించగలుగుతారు. ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే కొన్ని చిన్న సంఘటనలను అసలు నిర్లక్ష్యం చేయకండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని కదలడం, ఎవరో ఊహించని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడడం, ఎక్కడో మూసుకుపోయిన అవకాశం మళ్లీ మీ ముందుకు రావడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కావు. ఇవన్నీ రాబోయే మార్పులకు కాలం ముందుగానే చూపిస్తున్న చిన్న సంకేతాలు మాత్రమే. అయితే ఈ మార్పులు అందరికీ ఒకేలా ఉండవు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చూపించిన సహనం, మీరు నిలబెట్టుకున్న విలువలు ఇప్పుడు మీకు తోడుగా నిలబడబోతున్నాయి. ఒకప్పుడు మీ మౌనాన్ని బలహీనతగా చూసినవాళ్లు త్వరలో అదే మౌనం వెనుక ఉన్న బలాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎవరితోనూ పోటీ పడకుండా మీ దారిలో నడిచిన ప్రతి అడుగు ఇప్పుడు తన విలువను చూపించడం ప్రారంభిస్తుంది. మీరు చేసిన ప్రతి మంచి పని కాలం లెక్కలో పెట్టిందనే విషయం త్వరలో మీకే స్పష్టమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీ మనసు చెప్పే ప్రతి అనుమానాన్ని నిజమని నమ్మకండి. గత అనుభవాల వల్ల ఏర్పడిన భయాలు, కొత్త అవకాశాలను కూడా సందేహంగా చూపించే ప్రయత్నం చేస్తాయి. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రశాంతంగా ఆలోచించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవిత దిశనే మార్చే అవకాశముంది. సింహరాశివారు, ఈ జూలై 16 నుంచి 19 వరకు మీ జీవితంలో మొదటగా ప్రభావం చూపబోయే రంగం మీ వృత్తి జీవితం. చాలా కాలంగా మీ శ్రమకు సరైన గుర్తింపు రాకపోవడం, మీరు చేసిన పనికి ఇంకొకరు పేరు తీసుకోవడం, ఎంత కష్టపడినా మీ ప్రతిభను పూర్తిగా గుర్తించకపోవడం వంటి పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా మీ బాధ్యతలను నిర్వర్తించిన మీ నిజాయితీ ఇప్పుడు మీకు గౌరవాన్ని తీసుకొచ్చే బలంగా మారబోతోంది. మీరు ఊహించని వ్యక్తుల నుంచే ప్రశంసలు వినే అవకాశం కూడా ఈ రోజుల్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు కార్యాలయంలో మీ మాటకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితులుంటే, ఇప్పుడు అదే పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ నిర్ణయాలను గౌరవించేవారు పెరుగుతారు. మీపై నమ్మకముంచి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంతకాలం నేర్చుకున్న అనుభవం ఇప్పుడు మీకు బలమైన ఆయుధంగా మారుతుంది. తొందరపడి మాట్లాడకుండా ఆచితూచి తీసుకునే మీ నిర్ణయాలు పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించే స్థాయికి తీసుకెళ్తాయి. చాలామంది సింహరాశివారు గతంలో చేసిన ఒక పొరపాటు ఏమిటంటే, తమ సామర్థ్యాన్ని తామే తక్కువగా అంచనా వేసుకోవడం. అవకాశం వచ్చినా నేను చేయగలనా అనే సందేహంతో వెనక్కి తగ్గడం జరిగింది. కానీ ఈ కాలమిలో ఆ సందేహాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచే సమయంగా మారుతుంది. మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణం బయటపడుతుంది.
మీ మాటకు విలువ పెరుగుతుంది. మీతో కలిసి పనిచేసేవారు కూడా మీ సలహాను గౌరవించడం ప్రారంభిస్తారు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సింహరాశి వారికి కూడా ఈ రోజులు ఆశను కలిగించే సంకేతాలను ఇస్తున్నాయి. నిలిచిపోయిన నియామక ప్రక్రియలు కదలడం, పెండింగ్లో ఉన్న ఇంటర్వ్యూలకు పిలుపు రావడం, ఇంతవరకు స్పందించని సంస్థల నుంచి సమాచారం అందడం వంటి పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. ఒక్కసారిగా పెద్ద మార్పు జరుగుతుందని ఆశపడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓపికగా వినియోగించుకుంటే మంచి ఫలితం మీ వైపే ఉంటుంది. ఉద్యోగంలో ఇప్పటికే ఉన్నవారికి ఇంకొక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. గతంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడిన కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ పనితీరును అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పనిని విమర్శించిన వారే తర్వాత మీ సహాయం కోరే అవకాశముంది. దీనిని గర్వంగా తీసుకోవద్దు. మీ వినయం, మీ సమతుల్యమైన ప్రవర్తనే మీకు ఇంకా మంచి గుర్తింపును తీసుకొస్తుంది. విజయం వచ్చినప్పుడు కూడా తలవంచి ఉండగలిగిన వారనే కాలం ఎక్కువ కాలం పైకి నిలబెడుతుంది. ఈ రోజుల్లో మీపై అదనపు బాధ్యతలు కూడా పడవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. అందుకే పని ఎక్కువైందని భయపడకుండా ప్రతి పనిని క్రమపద్ధతిలో పూర్తి చేయండి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేయవచ్చు. మీ సమయపాలన, మీ క్రమశిక్షణ ఈ కాలంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని, మంచి సంస్థలో స్థిరపడాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న సింహరాశి వారికి కూడా ఈ సమయం ఆశాజనకంగా కనిపిస్తోంది. గతంలో ఆలస్యమైన ప్రక్రియలు మళ్లీ వేగం పుంజుకునే అవకాశముంది. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం, ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకుండా ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించడం మంచిది. చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద ఇబ్బందిని తప్పించగలదు. అయితే ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ కాలంలో మీ ఎదుగుదలను చూసి అందరూ సంతోషపడతారని అనుకోవడం పొరపాటు. కొందరు బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ విజయాన్ని అంగీకరించలేకపోవచ్చు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అందరితో పంచుకోవద్దు. పని పూర్తయ్యే వరకు మౌనంగా ఉండటం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ విజయాన్ని, మీ ఫలితాలే ప్రపంచానికి తెలియజేయాలి కానీ మీ మాటలు కాదు. సింహరాశివారు ఈ జూలై 16 నుంచి 19 వరకు వ్యాపారం చేస్తున్నవారికి, స్వయం ఉపాధిపై ఆధారపడినవారికి కాలం ఒక కొత్త దిశను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇంతకాలంగా ఎంత శ్రమించినా ఆశించిన స్థాయిలో ఫలితం రాక నిరాశ చెందినవారికి ఇప్పుడు పరిస్థితులు మెల్లగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. గతంలో మీ వద్దకు రావడానికి వెనుకంజ వేసిన కస్టమర్లు ఇప్పుడు మీ పనితనం, మీ నమ్మకాన్ని గుర్తించి మళ్లీ మీవైపు అడుగులు వేయడం కనిపిస్తుంది. మీరు చూపించిన నాణ్యతే ఇప్పుడు మీకు కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. వ్యాపారం అనేది కేవలం వస్తువులు అమ్మడం కాదు, మనిషి మీద నమ్మకం అమ్మడం కూడా. ఈ విషయం బాగా అర్థం చేసుకున్న సింహరాశివారు ఈ కాలంలో మంచి ఫలితాలను చూడగలుగుతారు. కస్టమర్తో మాట్లాడే తీరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సమయానికి పని పూర్తి చేయడం వంటి చిన్న విషయాలే మీ వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లే బలంగా మారతాయి. ఒకసారి మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి మళ్లీ తిరిగి వచ్చేలా చేసే విశ్వాసమే ఇప్పుడు మీకు అసలైన మూలధనంగా నిలుస్తుంది. చాలా కాలంగా విస్తరణ గురించి ఆలోచిస్తూ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజులు కొత్త ఆశను కలిగిస్తాయి. కొత్త శాఖ ప్రారంభించడం, కొత్త సేవను ప్రజలకు అందించడం, కొత్త ప్రాంతంలో మీ పేరును విస్తరించడం వంటి ఆలోచనలు బలపడతాయి. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా మార్కెట్ పరిస్థితిని గమనించండి. చిన్న అడుగులతో ప్రారంభించిన ప్రయాణమే తర్వాత పెద్ద విజయానికి దారితీస్తుంది. స్వయం ఉపాధి చేస్తున్నవారికి కూడా ఇది ఎంతో విలువైన సమయం. మీ ప్రతిభను ఇప్పటివరకు కొద్దిమందే గుర్తించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ పని మరింత మంది దృష్టికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేయడం, పాత ఖాతాదారులతో మళ్లీ సంబంధాలు పెంచుకోవడం, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడం వంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. చిన్న ప్రచారం కూడా పెద్ద అవకాశాన్ని మీ ముందుకు తీసుకురాగలదు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న సింహరాశి వారు మాత్రం ఒక విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. నమ్మకం ఎంత ఉన్నా ప్రతి లావాదేవీని లిఖితపూర్వకంగా నమోదు చేయడం మంచిది. మాట మీద మాత్రమే ఆధారపడే అలవాటు భవిష్యత్తులో చిన్న అపార్థాలకు కారణం కావచ్చు. ఎవరికీ అనుమానం కలిగించకుండా అదే సమయంలో మీ హక్కులను కూడా కాపాడుకునే విధంగా వ్యవహరించడం చాలా అవసరం. స్పష్టత ఉన్న చోటే దీర్ఘకాలిక విజయం ఉంటుంది. ఈ రోజుల్లో మీ ముందుకు ఒక పెద్ద పెట్టుబడి అవకాశం రావచ్చు. మొదటి చూపుకు అది ఎంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఇతరుల మాటల కంటే మీ పరిశీలనకు ఎక్కువ విలువ ఇవ్వండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక మీ కష్టం ఉంది. అందుకే భావోద్వేగంతో కాదు, ఆలోచనతో పెట్టుబడి పెట్టండి. ఓపికగా తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో బలమైన ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. వ్యాపారం విస్తరించే సమయంలో కొందరు కొత్త వ్యక్తులు మీతో కలిసి పనిచేయాలని ముందుకు రావచ్చు. వారిలో నిజంగా మీ అభివృద్ధిని కోరుకునేవారు ఎవరు, తమ ప్రయోజనం కోసం దగ్గరయ్యేవారు ఎవరు అన్నది గమనించాలి. మొదటి పరిచయంలోనే పూర్తిగా నమ్మడం మంచిది కాదు. కొంతకాలం వారి ప్రవర్తనను పరిశీలించండి. నిజాయితీతో పాటు బాధ్యత కూడా కనిపించిన తర్వాతే పెద్ద బాధ్యతలను అప్పగించండి. సరైన వ్యక్తిని ఎంచుకోవడం కూడా ఒక విజయమే. ఆర్థికంగా ఈ కాలం మీకు మెల్లగా ఊరట ఇచ్చే దిశగా సాగుతుంది. నిలిచిపోయిన కొన్ని బకాయిలు తిరిగి రావడం, పాత ఖాతాదారుల నుంచి చెల్లింపులు అందడం, అనుకోని చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకోవడం వంటి పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. అయితే ఆదాయం పెరిగిందనే ఆనందంలో అనవసరమైన ఖర్చులకు అలవాటు పడకండి. వచ్చిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకునే అలవాటు ఈ కాలంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారంలో విజయం సాధించాలంటే లాభం మాత్రమే కాదు, పేరు కూడా సంపాదించాలి. ఈ కాలంలో మీ నిజాయితీ, మీ మాట నిలబెట్టుకునే స్వభావం,
మీ సేవలో కనిపించే నాణ్యత మీకు దీర్ఘకాలిక గుర్తింపును తీసుకొస్తాయి. ఒక మంచి పేరు ఏర్పడితే అది మీకు కొత్త ఖాతాదారులను మాత్రమే కాదు, కొత్త అవకాశాలను కూడా తీసుకొస్తుంది. అందుకే లాభం కోసం నాణ్యతను తగ్గించే ఆలోచన అస్సలు చేయకండి. మీ విలువలను కాపాడుకుంటే కాలమే మీ వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సింహరాశివారు, మనిషి జీవితంలో సంపద, పదవి, పేరు, ప్రతిష్ట ఎంత వచ్చినా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అందుకే ఈ జూలై 16 నుంచి 19 వరకు మీ కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు, బంధువులతో మీ అనుబంధం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో గ్రహాల సంచారం మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతోంది. అది ఎవరిని నమ్మాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం మీ జన్మరాశిపై కేతువు ప్రభావం ఉండడం వల్ల మీ మనసులోని భావాలను పూర్తిగా బయటకు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరిని ద్వేషించకపోయినా మీ మౌనాన్ని కొందరు అపార్థం చేసుకునే అవకాశముంది. ఇంట్లో ఉన్నవాళ్లే ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగే పరిస్థితి కూడా రావచ్చు. కాని మీరు ఆవేశంతో సమాధానం చెప్పకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఈ కాలంలో మాటల కంటే మీ సహనం ఎక్కువ సమస్యలను పరిష్కరిస్తుంది. మరోవైపు మీ సంబంధాల స్థానంపై రాహువు ప్రభావం ఉండడం వల్ల జీవిత భాగస్వామి లేదా అత్యంత సన్నిహిత వ్యక్తితో చిన్న విషయాలు కూడా పెద్ద చర్చలకు దారితీసే అవకాశముంది. ఒకరు చెప్పిన మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం, అవసరం లేని అనుమానాలు పెరగడం, గత విషయాలను మళ్లీ గుర్తు చేసుకోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఈ 4 రోజులు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని నిరూపించడానికి ప్రయత్నించకండి. బంధాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు ఎంతో ఆత్మీయంగా ఉన్న వ్యక్తి కావచ్చు. అయితే గతాన్ని వెంటనే మరిచిపోయి పాత నమ్మకంతో ముందుకు వెళ్ళకండి. కాలం మనుషులను మార్చినా అనుభవాలు నేర్పిన పాఠాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈసారి భావోద్వేగంతో కాదు, పరిపక్వతతో నిర్ణయం తీసుకోండి. సింహరాశివారికి సహజంగా ఒక గొప్ప లక్షణముంటుంది. ఎవరినైనా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ అదే నమ్మకాన్ని కొందరు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ రహస్యాలు, ఆర్థిక నిర్ణయాలు అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీకు నిజంగా శ్రేయస్సు కోరుకునేవారు ఎవరో, అవసరం ఉన్నప్పుడే దగ్గరయ్యేవారు ఎవరో కాలమే మీకు చూపిస్తుంది. ఇంట్లో పెద్దల మాటలకు ఈ సమయంలో ప్రత్యేకమైన విలువ ఇవ్వాలి. మీకు చిన్నదిగా అనిపించిన ఒక సలహా కూడా తర్వాత పెద్ద సమస్యను నివారించవచ్చు. కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఒక్కరే నిర్ణయం తీసుకోవడం కంటే అందరి అభిప్రాయాన్ని వినడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామి చెప్పే మాటను పూర్తిగా వినండి. కొన్ని సందర్భాల్లో వారు చెప్పే చిన్న సూచన మీకు తర్వాత పెద్ద ఇబ్బందిని తప్పించగలదు. జూలై 4వ తేదీ నుంచి శుక్రుడు మీ లగ్నంపై అనుకూల ప్రభావం చూపుతున్నందున గతంలో చల్లబడిన కొన్ని బంధాలు మళ్లీ స్నేహపూర్వకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా రోజులుగా మాట్లాడుకుని ఇద్దరు వ్యక్తులు మళ్లీ ఒకచోట కూర్చుని మాట్లాడే పరిస్థితి రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవ్వచ్చు. కలిసి ప్రయాణాలు చేయాలనే ఆలోచన కూడా బలపడుతుంది. ఇవన్నీ ఇంట్లో మళ్లీ ఆనంద వాతావరణాన్ని తీసుకురావడానికి దోహదపడతాయి. అయితే ఈ కాలంలో మీ ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సే కోరుకుంటాడని అనుకోవద్దు. కొందరు మీ పరిస్థితిని తెలుసుకోవడానికి, మరికొందరు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకండి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో బయటివారి జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మీ ఇంటి ప్రశాంతతను కాపాడుకోవడం ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన బాధ్యతగా భావించండి. ఈ కాలంలో తల్లిదండ్రుల ఆరోగ్యం, వారి అవసరాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చాలా కాలంగా వారితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడలేకపోయి ఉంటే ఇప్పుడు కొంత సమయం కేటాయించండి. వారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని మాత్రమే కాదు, దైవానుగ్రహాన్ని కూడా తీసుకొస్తుంది. అలాగే చిన్నవారిపై కోపం చూపించడం తగ్గించి ప్రేమతో అర్థం చెప్పే ప్రయత్నం చేయండి. కుటుంబంలో మీరు చూపించే ఓర్పే అందరినీ ఒక తాటిపై నిలబెడుతుంది. సంబంధాల విషయంలో ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పబోతున్నాయి. రక్త సంబంధం ఉన్నవారే ఎప్పుడూ మనవాళ్లు కారని, మనసుతో నిలబడినవారే అసలైన బంధువులని మీరు స్పష్టంగా గుర్తించే సమయం ఇది. ఎవరు మీ సంతోషంలో నిజంగా ఆనందపడుతున్నారు, ఎవరు పైకి మాత్రమే ప్రేమ చూపిస్తున్నారు అన్న విషయం మీకే అర్థమవుతుంది. ఈ అనుభవం తర్వాత మీరు బంధాలను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. సింహరాశివారు, మనిషి జీవితంలో సంపాదించిన ధనం, సాధించిన విజయం, సంపాదించుకున్న గౌరవం ఇవన్నీ ఆరోగ్యం బాగుంటేనే ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ఈ జూలై 16 నుంచి 19 వరకు మీ ఆరోగ్యం, మానసిక స్థితి, శారీరక శక్తి విషయంలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో శరీరమిచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే నిర్లక్ష్యం చేసిన చిన్న సమస్య తర్వాత పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మీ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం కొనసాగుతుండడం వల్ల శరీరంలో అలసట సాధారణం కంటే ఎక్కువగా అనిపించవచ్చు. ఎక్కువసేపు నిలబడటం, నిరంతరం పనిచేయడం లేదా విశ్రాంతి లేకుండా పరుగులు పెట్టడం వల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇది చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందగలుగుతారు. మరోవైపు ద్వాదశ స్థానంలో గురువు, సూర్యుని ప్రభావం ఉండడం వల్ల శారీరక అలసటతో పాటు నిద్ర విధానంలో కూడా కొంత మార్పు కనిపించవచ్చు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం,
మధ్యలో మెలకువ రావడం లేదా నిద్రపోయినా పూర్తిగా విశ్రాంతి పొందలేకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో మొబైల్, టెలివిజన్ ముందు ఎక్కువ సమయం గడపకుండా నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచే అలవాటు చేసుకోవడం మంచిది. జన్మరాశిపై కేతువు ప్రభావం కొనసాగుతున్న కారణంగా కొన్నిసార్లు మీ మనసు ఎలాంటి కారణం లేకుండానే భారంగా అనిపించవచ్చు. బయటకు అన్ని బాగానే ఉన్నా లోపల మాత్రం ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడకండి. ప్రకృతిలో కొంత సమయం గడపండి. ఉదయం సూర్యోదయం సమయంలో నడక చేయడం, ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడపడం మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ కాలంలో ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం లేదా నీరు తక్కువగా తాగడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎంత పని ఉన్నా భోజనం వాయిదా వేయకండి. శరీరానికి అవసరమైన విశ్రాంతి, సరైన ఆహారం ఇవ్వడం కూడా ఒక బాధ్యత అని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టే. ఈ 4 రోజుల్లో మీ మనసును ఎక్కువగా అలసటకు గురిచేసేది పని కాదు. ఆలోచనలు, ఇంకా జరగని విషయాల గురించి ముందుగానే భయపడడం, జరిగిన సంఘటనలను పదే పదే గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి అవసరానికి మించి ఆలోచించడం మీలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ కొంతసేపు లోతుగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయండి. 10 నిమిషాల ప్రశాంతత కూడా రోజంతా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సమయంలో చిన్న చిన్న ప్రమాదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు తొందరపడకండి. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనిలో వేగం కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. నాకు ఏమీ కాదు అనే నిర్లక్ష్యమే చాలాసార్లు సమస్యలకు కారణమవుతుంది. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని దూరం చేస్తుంది. శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ఈ కాలంలో చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉన్న ప్రతికూల మాటలను మనసులో పెట్టుకోకండి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మీ జీవితానికి ప్రమాణంగా తీసుకోవద్దు. మీ విలువ మీకు తెలుసు, మీ ప్రయాణం మీకు తెలుసు. అందుకే ఇతరుల విమర్శల కంటే మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజుల్లో మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. ప్రతి ఉదయం పరమేశ్వరుని స్మరించి రోజు ప్రారంభించడం, కొద్దిసేపు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం, సాయంత్రం సమయం దొరికితే ఆలయ దర్శనం చేయడం మీలోని మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే వారానికి ఒకరోజు అయినా శారీరక వ్యాయామానికి సమయం కేటాయిస్తే శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటే అవకాశాలను అందిపుచ్చుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఈ 4 రోజులు మీ శరీరం, మీ మనసు రెండు మీతో మాట్లాడబోతున్నాయి. వాటి సంకేతాలను అర్థం చేసుకుని జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతారు. ఈ కాలం మీకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ముందుగా ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి. సింహరాశివారు ఈ జూలై 16 నుంచి 19 వరకు విద్య, విదేశీ అవకాశాలు, ప్రయాణాలు, సమాజంలో మీ పేరు ప్రతిష్ట, అలాగే ఆధ్యాత్మికంగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి ఫలితం వెంటనే కనిపించకపోయినా ఈ రోజుల్లో కాలం నిశ్శబ్దంగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా భవిష్యత్తు కోసం పెద్ద కలలు కంటున్న వారికి ఈ సమయం కొత్త ఆశలను, కొత్త దారులను చూపించబోతోంది. విద్యార్థుల విషయానికి వస్తే జన్మరాశిపై కేతువు ప్రభావం కారణంగా కొంతకాలంగా చదివిన విషయాలు గుర్తుండటం లేదనే భావన, పరీక్షల గురించి అనవసరమైన భయం, ఇతరులతో పోల్చుకుని నిరాశ చెందడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు లాభస్థానంలో బుధుని అనుకూల ప్రభావం మీలో మళ్లీ ఏకాగ్రతను పెంచుతుంది. చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నాళ్లుగానో విదేశాల్లో చదవాలని లేదా ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న సింహరాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతోంది. ద్వాదశ స్థానంలో గురువు బలంగా ఉండటం వల్ల విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అనుకూల సమాచారం రావడం, నిలిచిపోయిన దరఖాస్తులు ముందుకు కదలడం, అవసరమైన అనుమతులు లభించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇంతకాలం ఎదురుచూసిన ఒక అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు రావడం కూడా ఆశ్చర్యం కాదు. కాబట్టి అవసరమైన పత్రాలు, సన్నాహాలు ముందుగానే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఈ కాలంలో ప్రయాణాలు కూడా మీ జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. కొందరికి ఉద్యోగం లేదా విద్య కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మరికొందరికి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రయాణాలు కేవలం స్థల మార్పు మాత్రమే కాదు, మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చే అనుభవాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశం వస్తే దాన్ని అస్సలు వదులుకోకండి. అక్కడ లభించే మానసిక ప్రశాంతత మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠ కూడా ఈ రోజుల్లో క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని దూరం నుంచి గమనించినవారు ఇప్పుడు మీ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. మీరు చేసిన మంచి పనులు, మీరు చూపిన నిజాయితీ, మీరు నిలబెట్టుకున్న విలువలు ఇప్పుడు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరు మీ సలహా కోసం స్వయంగా మీ వద్దకు రావచ్చు. ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే వినయమాత్రం ఎప్పటికీ వదలకండి. సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణం ఉంటుంది. కాని నిజమైన నాయకుడు తన విజయంతో కాదు, తన ప్రవర్తనతో గుర్తింపు పొందుతాడు. ఈ కాలంలో మీకు లభించే గౌరవాన్ని అహంకారంగా మార్చుకోకండి. మీ వల్ల మరొకరికి ఉపయోగపడే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. ఒక మంచి మాట, ఒక సరైన సలహా, ఒక చిన్న సహాయం కూడా మీ జీవితంలో పుణ్యఫలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే సేవకు ప్రతిఫలం వెంటనే రాకపోయినా
కాలం దానిని మీకు వడ్డీతో తిరిగి ఇస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం భౌతిక విషయాల గురించే ఎక్కువగా ఆలోచించిన మీ మనసు ఇప్పుడు దైవచింతన వైపు మళ్లుతుంది. జీవితంలో ప్రతి సంఘటన వెనుక ఒక దైవ సంకల్పం ఉంటుందనే అవగాహన మీలో బలపడుతుంది. అందుకే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని శాపంగా కాకుండా భగవంతుడు నేర్పిస్తున్న పాఠంగా స్వీకరించే పరిపక్వత మీలో పెరుగుతుంది. ఇదే మీకు నిజమైన అంతరంగ బలాన్ని అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కలిసే కొందరు వ్యక్తులు మీ జీవిత దిశను మార్చే మార్గదర్శకులుగా మారవచ్చు. అది ఒక గురువు కావచ్చు, ఒక పెద్ద మనిషి కావచ్చు, లేదా జీవిత అనుభవం ఎక్కువగా ఉన్న వ్యక్తి కావచ్చు. వారు చెప్పే ఒక్క మాట కూడా మీలో కొత్త ఆలోచనలకు నాంది పలికే అవకాశముంది. అందుకే ఈ కాలంలో పెద్దల మాటను శ్రద్ధగా వినండి. ప్రతి అనుభవం నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకోవాలనే వినయం ఉన్నవారిని కాలం ఎప్పుడు ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఈ కాలం మీకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాల సమాహారమే అదృష్టంగా మారుతుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మీ నమ్మకం దృఢంగా ఉండాలి. మీ ప్రయత్నం ఆగకూడదు. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. ఈ 4 రోజులు ఆ ప్రయాణానికి ఒక శుభారంభంగా నిలుస్తాయి. సింహరాశివారు, ఈ జూలై 16 నుంచి 19 వరకు జరిగిన గ్రహ సంచారాల ప్రభావం మీ జీవితంలో ఎన్నో మార్పులకు నాంది పలుకుతున్నప్పటికీ ప్రతి శుభయోగాన్ని పూర్తిగా అనుభవించాలంటే దైవ అనుగ్రహం కూడా అంతే అవసరం. జ్యోతిష్య శాస్త్రం ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతుంది. గ్రహాలు పరిస్థితులను మాత్రమే సృష్టిస్తాయి, కానీ ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చేది భగవంతుని కృప, మన విశ్వాసం, మన సత్కార్యాలు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న చిన్న ఆధ్యాత్మిక ఆచరణలు కూడా రాబోయే కాలానికి గొప్ప శుభఫలితాలను తీసుకురాగలవు. ప్రస్తుతం మీ జన్మరాశిపై కేతువు ప్రభావం, అష్టమ స్థానంలో శని సంచారం, ద్వాదశ స్థానంలో గురువు అనుగ్రహం ఒకేసారి పనిచేస్తున్నాయి. ఈ గ్రహస్థితుల వల్ల జీవితంలో ఒకవైపు పరీక్షలు కనిపించినా మరోవైపు వాటిని అధిగమించే దైవ రక్షణ కూడా లభిస్తోంది. అందుకే ఈ కాలంలో ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుని స్మరిస్తూ భక్తితో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రశక్తి మీ మనసులోని భయాన్ని తగ్గించి, ఆలోచనలకు స్పష్టతను అందించి, జీవితంలో ముందుకు సాగేందుకు అంతరంగ బలాన్ని ఇస్తుంది. అలాగే అష్టమ శని ప్రభావం వల్ల వచ్చే ఆటంకాలు తగ్గాలంటే శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శుభప్రదం. మీ శక్తి మేరకు వృద్ధులకు, అనాథలకు లేదా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అన్నదానం చేయండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ కాలంలో మహాపుణ్యంగా మారుతుంది. శని భగవానుడు కష్టపడే వారిని ఎప్పుడు వదిలిపెట్టడు. నిజాయితీగా జీవిస్తూ ఇతరులకు సహాయం చేసేవారికి ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ద్వాదశ స్థానంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల గురువారం రోజున శివాలయంలో దక్షిణామూర్తి స్వామివారికి పసుపు పూలతో అర్చన చేయించడం ఎంతో మేలు చేస్తుంది. విద్య, జ్ఞానం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే చిన్న పిల్లలకు పుస్తకాలు, విద్యా సామగ్రి దానం చేయడం గురుగ్రహ అనుగ్రహాన్ని మరింత బలపరుస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తులో అదృష్టంగా తిరిగి వస్తుందని ఈ కాలం మీకు తెలియజేస్తోంది. జన్మరాశిపై కేతువు ప్రభావం వల్ల మనసులో కలిగే అయోమయం, నిరాశ, ఒంటరితనం తగ్గాలంటే ప్రతిరోజు కొద్దిసేపు వినాయకుని ముందు కూర్చుని గరికతో పూజ చేయండి. సాధ్యమైతే సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణం చేయండి లేదా శ్రద్ధగా వినండి. ఇది మీ మనసులోని ప్రతికూల ఆలోచనలను తగ్గించి, నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టమైన ఆలోచనను కలిగిస్తుంది. జీవితంలో నిలిచిపోయిన పనులు కూడా క్రమంగా ముందుకు కదిలే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు తప్పకుండా పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ అహంకారానికి చోటివ్వకండి. మీకు అనుకూలంగా కాలం మారుతున్నప్పటికీ వినయం కోల్పోతే దైవానుగ్రహం తగ్గిపోతుంది. మీ వల్ల ఎవరికైనా ఉపయోగపడే అవకాశం వస్తే వెనుకాడకండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. బాధలో ఉన్నవారిని ఓదార్చండి. ఈ చిన్న చిన్న సేవలే మీ జీవితంలో కనిపించని దైవశక్తిని ఆకర్షించే గొప్ప సాధనలుగా మారుతాయి. సింహరాశివారు, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది కష్టం కాదు, సుఖం కూడా కాదు, మార్పు మాత్రమే. మీరు ఎదుర్కొన్న కష్టాలు కూడా శాశ్వతం కావు. మీరు ఎదురుచూస్తున్న మంచి రోజులు కూడా ఇప్పుడు మీ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి. అయితే వాటిని నిలబెట్టుకోవడం మీ ఆలోచనల మీద, మీ నిర్ణయాల మీద, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. భయాన్ని వదిలేయండి. అనుమానాన్ని తగ్గించండి. ధైర్యాన్ని పెంచుకోండి. మీ కష్టాన్ని, మీ నిజాయితీని కాలం ఎప్పటికీ వృధా చేయదు. ఈ జూలై 16 నుంచి 19 వరకు మీరు వినిన ప్రతి విషయం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశము. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడ ధైర్యంగా ముందడుగు వేయాలో, ఎక్కడ మౌనం పాటించాలో, ఎక్కడ మీ ప్రతిభను చూపించాలో కాలమే మీకు సూచిస్తోంది. ఈ సూచనలను గౌరవించి ముందుకు సాగితే రాబోయే నెలల్లో మీరు ఊహించని స్థాయిలో మార్పులను అనుభవించే అవకాశముంది. మీ ప్రతి అడుగులో పరమేశ్వరుని ఆశీస్సులు, మీ ప్రతి నిర్ణయంలో దైవ మార్గదర్శనం, మీ ప్రతి ప్రయత్నంలో విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. పరమేశ్వరుని అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆధ్యాత్మిక విశ్లేషణతో మీ ముందుకు వస్తాను.
అప్పటి వరకు శుభం కలగాలి. సర్వేజనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ.